హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి. లేచారా? మేల్కొన్నారా? సంతోషంగా ఉన్నారా? ప్రభువును స్తుతించడం ప్రారంభించారా? ఇంకా చికాకులతోటే ఉన్నారా? ఇంకా మత్తులో నిద్రమత్తులోనే ఉన్నారా? రండి, ప్రతి ఉదయము ప్రభుతో దినచర్యను ప్రారంభిద్దాం. దినమంతా దీవించబడదాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు మాకు ఇచ్చావయ్యా. మరొకసారి నీ మాట కొరకు కనిపెట్టుకున్నాం. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారని వెరుగుదువు. ఎవరి హృదయములు నీ ముందు ఎలా ఉన్నవో నువ్వు బాగా ఎరిగిన దేవుడవు కదా. మా అందరి ఆ హృదయ అవసరతలు తీర్చేవాడిగా ఉన్నావు కనుక మాతో మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమె చెప్పారా? ఆమెనంటే అవును గాక. బైబిల్ చదువుకున్నారా? ప్రార్థన చేసుకున్నారా? ఇక మీద చేస్తారా? ఎట్లయినా సరే దినచర్యను దేవునికితో ప్రారంభించండి. మొదటి సమయాన్ని ప్రభుకి ఇవ్వండి. మిగిలిన సమయం అంతా దీవించబడుతుంది. మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనం తగ్గాలి. తగ్గింపు కలిగిన బ్రతుకు మనలో అనేకులకు లేదు. పతనమైన పాతాదాము స్వభావం హెచ్చించుకునే స్వభావం. మనల్ని మనం హెచ్చించుకునే కొద్ది మనలో చూడండి, మనకు తెలుగు సామెత ఉంది. మంద ఎక్కువైతే మజ్జిగ ఏంటిది చల్ల నీళ్ళు ఎక్కువ పోసేస్తారు. చూడండి, మనుషులు ఎక్కువ వచ్చారనగానే దాంట్లో నీళ్ళు ఎక్కువ కలిపేస్తారు. ఎప్పుడైతే మనం క్వాంటిటీ చూసుకుంటామో దాంట్లో సారం తగ్గిపోద్దండి. క్వాలిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం క్రీస్తులో నేను గొప్పోడిని అనుకున్నప్పుడు నీ గొప్పే ఎక్కువ కనపడుద్ది, కానీ క్రీస్తు శక్తి అందులో కనపడదు. ఇంకా మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, ఒక పదార్థంలో పాలే అనుకోండి, పాలు నీళ్ళు, మనం నీళ్ళు అనుకోండి, మనం ఒక 10% ఉంటే తగ్గించుకుంటే, తక్కువ క్వాంటిటీ ఉంటే ఎక్కువ అందులో మిల్క్ ఉంటుంది. లేదు నేనే ఎక్కువని నీ నీటి క్వాంటిటీ పెంచుకొని 90% వెళ్ళిపోతే అందులో పాలు కేవలం 10% ఉంటుంది. ఇప్పుడైనా అర్థమైందనుకుంటా. నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి. నేను తక్కువ ఉండాలి, ఆయన నా జీవితంలో ఎక్కువ ఉండాలి. నేను 0 అయినా పర్వాలేదు, నా ప్రభు నా బ్రతుకులో హీరోగా ఉంటే నాకు చాలు అన్నదే నిజమైన క్రైస్తవ జీవితం. ముఖ్యంగా మాలాంటి సేవకులు, అలాంటి సేవకులు జాగ్రత్తగా ఉండాలి. నేను ఎప్పుడు నన్ను నేనే హెచ్చరించుకుంటాను. బైబిల్లో ఉన్న వారిని చూసి దిద్దుకుంటా, సరిదిద్దుకుంటా. నాకు ఇష్టమైన ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో. 6 నెలలే పరిచర్య చేశాడండి. ఆయనే బాప్తీసం ఇచ్చే యోహాను. ఒక కారణజన్ముడు. దేవుని మార్గమును సిద్ధపరచడం కొరకు నిండు వృద్ధాప్యంలో జకరయ్య ఎలిజబెతులకు ఈ బాప్తీసం ఇచ్చే యోహాను పుట్టాడు. అదొక అద్భుతం. దేవుడి వాగ్దానాలతో పుట్టాడు. తను సేవ ప్రారంభించినప్పుడు ఒకటే సందేశం: దేవుడి రాజ్యం సమీపించుచున్నది, మారు మనసు పొందండి. ఆ మాటలో దేవుని శక్తి ఉన్న మూలాన ఆయన బ్రతుకులో తను తాను ఖాళీ చేసుకుని దేవుని శక్తి మీద ఆధారపడుతున్న మూలాన ఏ విధమైన ఇతర అట్రాక్షన్స్కి చోటివ్వకుండా పరిశుద్ధాత్మ శక్తి మీదనే ఆధారపడి బోధించడం వలన గుంపులుగా జనులు వచ్చి పశ్చాత్తాపడి బాప్తిసం పొందారు. జనులు అలా వెళ్ళిపోవటం చూసి ఆనాటి పరిచయులు, శాస్త్రులు, ఎవరవయ్యా నువ్వు, ఏంటి ఏ అధికారంతో నువ్వు బాప్తిసాలు ఇస్తున్నావు అని అడగడానికి వచ్చినప్పుడు యోహాను చెప్పిన సమాధానం చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. నేను దేవుడు పంపిన దైవజనుణ్ణి, నేను ఒక ప్రవక్తను, నన్ను దేవుడు అభిషేకించాడు అని గొప్పలు చెప్పుకోలేదు, కానీ ఐఎమ్ నథింగ్ అన్నాడు. నువ్వు ఏలియావా? కాదు.
నువ్వు మెస్సయ్యవా? కానే కాదు. మరి నువ్వెవరవయ్యా చెప్పయ్యా? నేను కేవలం ఒక శబ్దాన్ని అన్నాడండి. శబ్దం, ఇప్పుడు నేను మాట్లాడుతున్న శబ్దం మీకు వినపడుతుందా? మీ చెవుల్లో పడుతుంది, అది కనబడదు. అది ఆ మాట మన హృదయంలో క్రియ జరిగిస్తుంది. నేను దేవుడు వాడుకునే ఒక బోరను మాత్రమే. ఎస్, నేను అలాగే అనుకుంటాను, అనుకోవాలి, లేకపోతే అపాయం సుమా. నా నోటి నుండి వచ్చే ప్రతి మాట దేవుడు ఊదిన ఊపిరిగా, దేవుని మాటగా ఉన్నప్పుడే అది వినే వారి హృదయాలలో క్రియ జరుగుతుంది. వారికి ఆదరణ కలుగు చేస్తుంది, వారికి పశ్చాత్తాపాన్ని కలుగు చేస్తుంది, వారికి అవగాహన కలుగు చేస్తుంది. లోక మాటలు మనకి నెమ్మది ఇవ్వవు కదండి. ఎంత మెట్ట సిద్ధాంతం మాట్లాడినా మన బతుకులో మార్పు కలగదు కదా. మన హృదయాలలో మార్పు కలుగజేసేది పరిశుద్ధ గ్రంథములోని మాటలు, దేవుని ఊపిరి. నా మాట ఊరక రాదు, అది నేను పంపిన పని నెరవేరుస్తుందని ప్రభు చెప్పినట్లుగా దేవుని మహాకృపలో నేను దేవుని వర్తమానాన్ని అందిస్తాం మొదలుపెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా ఎన్ని విధాలుగా, అది 1-to-1 అవనివ్వండి, ఒక చిన్న మీటింగ్ అవనివ్వండి, ఒక గెట్ టుగెదర్ అవనివ్వండి, ఒక ఉద్యోగ సభ అవనివ్వండి, ఒక రిట్రీట్ అవనివ్వండి, ఒక చర్చి వర్తమానం అవ్వండి, రేడియో ప్రసంగం అవనండి, టీవీ ప్రసంగం అవ్వండి, వాళ్ళ సోషల్ మీడియా అవనివ్వండి, ఆ మాటలు మాకు పరివర్తన కలుగు చేస్తున్నాయని చెప్తున్నారంటే అవి జైపాల్ మాటలు కావు, ఏ వ్యక్తి మాటలు కావు. హృదయాలను కదిలించగలిగిన మాటలు, దేవుని మాటలు మాత్రమే. అవి జీవపు ఊటలు. నా మాట అగ్ని వంటిది కాదా, బండలను పగలగొట్టు సుత్తె వంటిది కాదా అన్నాడు. ఎంతగా దేవుడిని మనం హెచ్చిస్తామో అంతగా మనల్ని మనం తగ్గించుకుంటే ఆయన శక్తి ప్రభావాన్ని అన్ని రెట్లు చూడగలుగుతాం. ఈ బాప్తిస్మీ చౌహాన్ అన్నాడు, నేను కేవలం ఒక శబ్దాన్ని, నా వెనక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారి ముట్టుకోవడానికన్నా నేను యోగ్యుడిని కాదు. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉంది. నేను తగ్గే కొలిది నా జీవితంలో దేవుడు హెచ్చించబడతాడు. నన్ను నేను హెచ్చించుకునే కొలిది నా దేవుడిని నేను కించపరుచుకుంటాను. ఎంతమంది ఈ రోజున తమను తామే హెచ్చించుకునేవారిగా ఉన్నాం. ప్రభువు చేసిన మేలును బట్టి కూడా ప్రభువును కనపరచడం మానేసి అది మన విషయమే, మన గొప్పతనమే అని చెప్పుకోవటం మరింత భయంకరం కదా. సగటు మానవుడు తను తాను హెచ్చించుకునే డాంబికుడుగానే ఉన్నాడు. ఇవాళ చూడండి, ఒక మనుషుడు తన గొప్పతనాన్ని సోషల్ మీడియా ద్వారా తను ఏదో అని ఆర్భాటం చేయడానికి ప్రయత్నించేవారిగానే ఉన్నారు. ఈ రోజున ఉన్నటువంటి ఈ మీడియాను యొక్క టెక్నాలజీని ఉపయోగించి ఏమీ లేని వాడు కూడా ఏదో మహాశక్తి అన్నట్టుగా చూపించుకుంటూ ఉన్నాడు. అలాంటి వారి జీవితాల్లో క్రీస్తుకు చోట్లేదు కదా. సమరయలో గారడీ సీమోను అనే ఒకడు తానేదో గొప్పవాడని, తనేదో చాలా గొప్ప వ్యక్తి అని డబ్బాలు కొట్టుకొని మనుషుల్ని పోగు చేసుకున్నాడు. కానీ ఎప్పుడైతే సువార్త ఫిలిప్పు వెళ్ళి అక్కడ ప్రకటించాడో, యేసు క్రీస్తుని గురించిన మాటను ప్రకటించాడో, నిజమైన గొప్పవాడెవడో, రక్షకుడెవడో, యేసుక్రీస్తు సిలువలో చేసిన యాగం ఏంటి, పాప క్షమాపణ పొందుట ఎలా అన్నది ఆ సమరయ ప్రజలు ఎరిగినప్పుడు అది ఆ సత్యాన్ని నమ్మి బాప్తిసం పొందారు. మన మాటలు మనుషుల హృదయాలను కదిలించలేవు, కానీ దేవుని మాటలు మనుషులను పశ్చాత్తాపంలోనికి నడిపిస్తాయి. మనం తగ్గించుకునే కొద్దీ ప్రభువును హెచ్చించగలుగుతాం. మన జీవితాల్లో తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడని ప్రభు చెప్పాడు. మన పని తగ్గించుకోవటమే. ఆయన హెచ్చించినప్పుడు ఎవడు మనల్ని తగ్గించలేడు, మనల్ని మనం హెచ్చించుకోను లేడు. ప్రతి అధికారము ఆయన చేతిలో ఉన్నదండి. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. వరదలు వచ్చాయని భయపడక్కర్లేదు, యుద్ధాలు వచ్చాయని భయపడక్కర్లేదు, ప్రభుత్వాలు మారుతున్నాయని భయపడక్కర్లేదు, కొత్త చట్టాలు వస్తాయేమని భయపడక్కర్లేదు, భవిష్యత్తు గురించి భయపడక్కర్లేదు.
నా జీవితంలో నేను ఎంతగా తగ్గించుకుంటే నా ప్రభువు నాలో అంతగా తాను మహిమపరుచుకుంటాడు. నా శత్రువును నేను జయించలేను, కానీ నాలో ఉన్న ప్రభువు జయించగలను. 6 మూరల జానుడు ఎత్తున్న గొలియాతును చూసి చిన్న బాలుడుగా ఉన్న దావీదు భయపడలేదు, కానీ అతని ఎత్తును, అతని బలాన్ని, అతని అరుపులు కేకలు విని బెతరపలేదు. కానీ ఇలాంటి గొలియాతును నాలాంటి చిన్నవాడు ఎదిరించటం అసాధ్యమే, కానీ నాలో ఉన్నవాడు నిజదేవుడైన ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా నామములో ఇది సాధ్యం అని విశ్వసించాడు. కాబట్టి ఒక చిన్న రాయితో అంత గొప్ప శత్రువును పడగొట్టగలిగాడు. మన జీవితాల్లో ఓడిపోతున్నామా, జయిస్తున్నామా? మన జీవితంలో మనమే ఏదో గొప్ప అనుకొని శత్రువులు తక్కువ అంచనా వేసి శత్రువు చేతుల్లో బలైపోతున్నామా? మనకు దేవుడు అవసరం లేనంత గొప్పవాళ్ళం అయిపోయామనుకొని ఏమి లేని వారిగా మిగిలిపోతున్నామా? నీ సామర్థ్యము, నీ శక్తి, నీ తెలివి, నీ జ్ఞానము నీకు సహకరించగలిగితే, నీవు లోకాన్ని మార్చగలిగితే, ఇతరులకు సహాయకరంగా ఉండగలిగితే, అసలు నీవు మార్చుకోగలిగితే యేసుప్రభు ఈ లోకానికి రావాల్సిన అవసరమే లేదు. మనకి హెచ్చించుకోవడం తప్ప తగ్గించుకోవడం రాదు. అందుకనే యేసుక్రీస్తు కూడా రక్తమాంసాల్లో ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన పొందిన శ్రమల ద్వారా ఆయన తగ్గించుకున్నాడు, విధేయత నేర్చుకున్నాడని బైబిల్లో చెప్పబడుతుంది. ఈ రోజున మీ జీవితాల్లో ఏ సమస్య వచ్చినా నేను చేయగలను, ఇది నా సాధ్యం, యుక్తులు కుయుక్తులు వాడి, కండబలం బుద్ధిబలం వాడి, ధనబలాన్ని వాడి నేను సాధించేస్తాను చూసుకో అనే వారిని లోకంలో తెగ చూస్తున్నామండి. దేవుడు హెచ్చించందే ఎవడు హెచ్చించబడడు, దేవుడు తగ్గించందే ఎవరు తగ్గించబడడు. ఏ నరుడు మరొక నరుడికి దేవుని చిత్తము లేకుండా సహాయము చేయలేడు, హాని చేయలేడు. సమస్తము తన ఆధ్వర్యంలో ఉన్న సింహాసనాసీనుడైన ప్రభువు ముందు మనం ఎంతగా తగ్గించుకుంటామో మన జీవితం మీద అంత అధికారం ఆయనకి అప్పగిస్తున్నాం. మనం ఎంతగా తక్కువగా ఉంటున్నామో ప్రభువు మనలో అంత ఎక్కువగా తన ప్రభావాన్ని చూపిస్తాడు. మనం ఎంత తగ్గింపు స్థితిలోకి వెళితే ప్రభువు మనల్ని అంతగా పైకి హెచ్చించేటట్టుగా తన శక్తిని, తన ఆత్మను మనకు అనుగ్రహిస్తాడు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది నా ఆత్మ ద్వారా జరుగునన్న మాట మన జీవితాల్లో ప్రతిరోజు అనుభవించాలంటే తగ్గించుకుందాం. చేతగాని వారమన్న సంగతిని గుర్తిద్దాం. బలహీనులమన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అని విశ్వసిద్దాం. నేనెప్పుడు బలహీనుడను అప్పుడు నా ప్రభు నందు నేను బలవంతుడను. మనం బలహీనులమైపోయినప్పుడు దేవుని బలం సమృద్ధిగా మన మీదకి వస్తుంది. నా ఎప్పుడు బలహీనుడనో అప్పుడు దేవుని బలము నన్ను పరిపూర్ణ చేస్తుంది. అందుకే నీ సహాయ స్థితిలో, బలహీన స్థితిలో ఉన్న మనం డాంబికులుగా కాక, అట్టహాసాలు చేయవారిగా కాక, మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని సహాయం కొరకు కోరుకుందాం. ఎట్టి శత్రువునైనా ఎదిరించగలుగుతాం, ఎటువంటి పరిస్థితినైనా అధిరోహించగలుగుతాం. అన్ని పరిస్థితుల్లోనూ జయమును పొందువారిగా, ప్రభువును మహిమపరచువారిగా ఉండగలుగుతాం. ఎలా ఉన్నారు? మీ జీవితంలో తగ్గించుకుంటున్నారా, హెచ్చించుకుంటున్నారా? మిమ్మల్ని మీరే హెచ్చించుకోవద్దండి. దేవుడు హెచ్చిస్తే అది ఎన్నడన్నిటికీ హెచ్చుదల. తగిన సమయమందు ఆయన మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద అణిగి ఉండటం నేర్చుకుంటే ఖచ్చితంగా యోసేపును, బానిసగా ఉన్న యోసేపును ప్రధానమంత్రిగా చేసినట్లు, గొర్రెల దొడ్డులో ఉన్న దావీదును మహాచక్రవర్తిగా పట్టాభిషేకం చేసినట్లు, అనామికుడుగా ఉన్న మోషేను గొప్ప నాయకుడిగా చేసినట్లు, విజలేని పామరులుగా, జాలరులుగా ఉన్న శిష్యులను ఆత్మలను పట్టు జాలరులుగా, సువార్తను ప్రకటించే వీరులుగా చేసినట్లు దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎప్పటికప్పుడు నీ సన్నిధిలో మమ్మల్ని మేము పరిశీలించుకొని మమ్మల్ని మేము తగ్గించుకున్నట్టుకు
మాలో ఉన్న గొప్ప నీదే, మాలో ఉన్న నీతి నీదే, మాలో ఉన్న మంచితనం నీవిచ్చిందే. మేమేమై ఉన్నామో అది కేవలము నీ కృప వల్లేనన్నది ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని మమ్మల్ని మేము ఖాళీ చేసుకున్నటకు, నీ కృపతో నింపబడుటకు, మా బలమును బలహీనతగా ఎంచుకొని నీ బలము కొరకు ఎదురుచూచి దుష్ట శక్తులను, దురాత్మ శక్తులను, ఆటంకపరచు ఆత్మలను, ప్రతి శోధనను జయించుటకు పరిశుద్ధాత్మ శక్తిని మా ఒక్కొక్కరికి నీ అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల పారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తూ ఉంటాం. మీరు ప్రార్థించండి, తప్పక ప్రభు జయమిస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ పేరు, ఊరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి టైప్ చేయడం మర్చిపోకండి. అనేక విధాలుగా జరుగుతున్న ఈ పరిచయాల వివరాలను మీకు కావాలంటే www.jaypaul.org అని మా వెబ్సైట్ను దర్శించండి. ఆదివారాలు ఆలయ ఆరాధనల గురించి, చెన్నైలో జరిగే ప్రార్థన ఆరాధనల గురించి, మరి అనేక విషయాలు, గెట్ టుగెదర్ల గురించి మీరు తెలుసుకుంటారు. కల్వరి ప్రేమధార అనే మా పత్రికను కూడా వెబ్సైట్ ద్వారా మీరు పొందుకోవచ్చు. కాబట్టి ఈ వివరాలు కావాలంటే, ఇంకా అనేక వివరాలు కావాలంటే 8939393939 అనే నెంబర్కి మీరు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల కాల్ చేయవచ్చు. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కల్వరి ప్రతి తోటలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీ తోడైనవి గాక.